అందరికీ నమస్కారం. అమ్మ మాట అబ్బాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కథ చివరి వరకు వినండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మొదలు పెట్టుకుందామా? పాపిష్టి డబ్బు. చెంగయ్య సంపాదన అతనికి బొటాబొటీగా సరిపోయేది. అతని స్నేహితుడు వెంకటయ్య మటుకు వ్యాపారంలో చాలా గడించి పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. చెంగయ్య అప్పుడప్పుడు వెంకటయ్య ఇంటికి వెళ్ళి కబుర్లాడి వస్తూ ఉండేవాడు. ఒకరోజు చెంగయ్య వెళ్ళినప్పుడు వెంకటయ్య అతనికి ఒక దుర్వార్త చెప్పాడు. వాళ్ళకిద్దరికీ స్నేహితుడైన రమణయ్య ఇల్లు దుకాణము ఒకేసారి కాలిపోయి అతను బికారి అయ్యాట. ఈ మాట విని చెంగయ్య ప్రాణం కొట్టుకుపోయింది. రమణయ్య వ్యాపారం కోసం పట్నంలో స్థిరపడిపోయి తన చిన్ననాటి మిత్రులకు దూరమయ్యాడు. ఎంత ఘోరం! పాపం, రమణయ్యను చూసి వద్దాం పద అన్నాడు చెంగయ్య వెంకటయ్యతో. వెంకటయ్య నవ్వి, ఇది మరీ బాగుంది. ఈ స్థితిలో మనం వెళితే రమణయ్య డబ్బు అడగడు అన్నాడు. చెంగయ్య నిర్ఘాంతపోయి, డబ్బు పాపిష్టిది, స్నేహం పవిత్రమైంది, రెండింటికి లంకె పెడతావేం అన్నాడు ఆవేశంగా. డబ్బు లేదు కనుక ఎన్ని కబుర్లైనా చెబుతావు, నేను రాను, కావలిస్తే నువ్వు వెళ్ళు అని చెప్పేశాడు వెంకటయ్య. అప్పటికి చీకటి పడింది. అయినా చెంగయ్య ప్రాణం నిలవక అడ్డదారిన పట్నానికి బయలుదేరాడు. రాత్రంతా నడిస్తే తెల్లవారేసరికి పట్నం చేరవచ్చు. అయితే అర్ధరాత్రి అయ్యేసరికి మబ్బులు కప్పి గాలివాన ఆరంభమయ్యింది. అదృష్టవశాన అతనికి ఒక గ్రామం తగిలింది. వానలో తడిసి ముద్దై అతను ఒక ఇంటి తలుపు తట్టాడు. ఒక ముసలిది కిటికీలోరించి తొంగి చూసి, ఎవరు వారు అంది. నేను పట్నం వెళుతున్నానవ్వా, దారిలో వర్షం పట్టుకుంది, కాస్త తెల్లవారిన దాకా తలదాచుకుంటాను, తలుపు తీయి అన్నాడు చెంగయ్య. కొడుకు కోడలు ఊరెళ్ళారు. ఒంటరిగా ఉన్నాను, ఎవరొచ్చినా తలుపు తీయొద్దన్నారు. కానీ పాపం నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు, తలుపు తీస్తా ఉండు అన్నది ముసలిది. ఆమె తలుపు తీయకుండా లోపలికి వెళ్ళిపోవటం చూసి చెంగయ్య పెరటివైపు వెళ్ళి కిటికీలో నుంచి ముసలిది చేస్తున్న పని చూశాడు. ఆమె పెట్టెలో నుంచి బోలెడు డబ్బు తీసి ఒక సంచిలో వేసి పైన చింతపండు వేసి సంచిని మేకుకు తగిలించి పెట్టె మూసింది. ఆమె వచ్చి తలుపు తెరిచే లోపల చెంగయ్య ముందు వాకిలి వద్దకు వచ్చి నిలబడ్డాడు. ఆమె తలుపు తెరిచి చెంగయ్యకు కట్టుకోను పొడిబట్టలిచ్చి వీధి గదిలో అతను పడుకునేటందుకు నులక మంచం వాల్చింది. చెంగయ్య పడుకున్నాడు కానీ నిద్రపోలేదు. ముసలిదాని సంచిలో ఉన్న డబ్బుతో రమణయ్య తిరిగి వ్యాపారం ప్రారంభించి త్వరలోనే బాకీ వడ్డీతో సహా తీర్చేయవచ్చు. ముసలిది గురకబెట్టి నిద్రపోతున్నది. బయట వాన నిలిచిపోయింది. చెంగయ్య లేచి లోపలికి వెళ్ళి డబ్బు సంచి భుజాన తగిలించుకొని తిరిగి ప్రయాణమయ్యాడు. అతను బాగా తెల్లవారి రమణయ్య ఇల్లు చేరాడు. ఆ ఇల్లు తాలూకా బూడిద కుప్పలే అతనికి కనబడ్డాయి. చెంగయ్య కంటతడి పెట్టి రమణయ్యను ఓదార్చ ప్రయత్నించాడు. చెంగయ్య సంచిలో డబ్బు రమణయ్య ముందు పోసి, దీనితో వ్యాపారం చేసి మళ్ళీ పైకి రా అన్నాడు. ఈ డబ్బు నీది కాదు, పరామర్శించటానికి రాని వెంకటయ్య పంపాడనుకోను, నిజం చెప్పు, ఇది నీకు ఎక్కడిది అని రమణయ్య అడిగాడు. చెంగయ్య జరిగిందంతా దాచకుండా రమణయ్యకు చెప్పి 6 నెలల్లో ముసలిదానికి రెట్టింపు డబ్బు తిరిగి ఇవ్వవచ్చు, సందేహించకు అన్నాడు. రమణయ్య కంటతడి పెట్టుకుంటూ, నా మీద నీకున్న అభిమానానికి చాలా సంతోషమే, కానీ చెంగయ్య, ఈ డబ్బు నాకు వద్దు. నేను ఇన్నాళ్ళు చాలా అన్యాయాలు చేసి డబ్బు గడించాను. నా వ్యాపారమంతా దగా వ్యాపారమే, అందుకే తుడిచిపెట్టుకుపోయింది.
నేనిప్పుడు మరో శెట్టి దగ్గర ఉద్యోగానికి కుదిరాను. నా సంపాదనతో మా సంసారం వెళ్ళిపోతుంది. ఇది పాపిష్టి డబ్బు. కాకపోతే నీ వంటి సజ్జనుణ్ణి దొంగతనానికి ప్రేరేపించదు. ఈ డబ్బు ముసలిదానికి తిరిగి ఇచ్చివెయ్యి అన్నాడు. చెంగయ్య తన స్నేహితుడి స్థితి మరీ అధ్వాన్నంగా లేదని తృప్తిపడి ఆ రోజు మధ్యాహ్నం డబ్బు సంచితో తిరిగి ప్రయాణమయ్యాడు. అతను ముసలిదాని ఇంటికి చేరేసరికి ఇంటి దగ్గర చాలామంది జనం పోగై ఉన్నారు. ముసలిది అరుగు మీద కూర్చొని ఏడుస్తున్నది. దాని కోడలు అన్నీ అబద్ధాలు, డబ్బు దాచేసుకొని ఎవడో ఎత్తుకుపోయాడంటున్నది. దొంగకు చింతపండు సంచిలో డబ్బు ఉంటుందని ఎలా తెలుస్తుంది? ఇక ఈవిడ ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు అని ఆవేశంగా అరుస్తోంది. ముసలిదాని కొడుకు నిస్సహాయుడై నిలబడి ఉన్నాడు. ముసలిదాని దుస్థితి చూసి చెంగయ్య డబ్బు సంచి ఇచ్చి జరిగినది చెప్పాకని వాళ్ళు ముసలిదాన్ని లోపలికి రానిచ్చారు. చెంగయ్య ఇంటికి తిరిగిపోతూ డబ్బు పాపిష్టిదే అనుకున్నాడు. విన్నారు కదా. మళ్ళీ రేపు ఒక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను. థ్యాంక్ యూ.